హాయ్ ఫ్రెండ్స్, రైల్వే నుంచి సెక్షన్ కంట్రోలర్ 2026 వేకెన్సీస్ కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది మనకి ఆపరేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక పవర్ఫుల్ పోస్ట్ అన్నమాట. సో దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ అప్డేట్ అనేది వచ్చి చాలా రోజులు అయినప్పటికీ చాలా మందికి ఇన్ఫర్మేషన్ అన్నది ఇంకా తెలియదు కాబట్టి నేను స్పెసిఫిక్ గా ఈ వీడియో అన్నది చేస్తున్నాను. ఈ నోటిఫికేషన్ ని చాలా మంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇగ్నోర్ చేస్తారు. కానీ స్మార్ట్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు దీని ఒక ఆపర్చునిటీగా చూస్తారు. సో క్లియర్గా మనం దీని గురించి కూడా మాట్లాడుకుందాం. సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ అసలు ఏంటి, లేకపోతే దానికి సంబంధించి ఏజ్ క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్ అన్నీ మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే హై పాయింట్లు కూడా మర్చిపోద్దు. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి ఒక నోటిఫికేషన్ గురించి చాలామందికి తెలియపోవచ్చు. ఎందుకంటే ఈ పోస్ట్ రీసెంట్గానే నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఒక్క 1 year మాత్రమే అయింది ఈ పోస్ట్ నోటిఫికేషన్ వచ్చి. సో ఎక్కువ మందికి అసలు ఈ పోస్ట్ ఉంటుందని కూడా తెలియకపోవచ్చు. సో ఖచ్చితంగా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ సైన్స్ కనుక మీకు ఇష్టం లేకపోతే ఈ పోస్ట్ మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇందులో సిలబస్లో మీరు సైన్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే జీకే, జిఎస్ ఏది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ ఏది కూడా చదవక్కర్లేదు. మరి ఏం చదవాలి మాట్లాడుకుందాం. అయితే దీనికి సంబంధించి మీకు ఫుల్ కోర్స్ కనుక కావాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఎక్కువ మందికి ఉంది అనుకుంటే సెక్షన్ కంట్రోలర్ ఫుల్ కోర్స్ అని కింద కామెంట్ చేయండి. దాని మీద నేను ఫుల్ కోర్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే సూన్ నేను ఈ కోర్స్ని తీసుకురావడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇది అఫీషియల్ న్యూస్, ఓకేనా? ఏముంది చూడండి. అప్రూవ్డ్ వేకెన్సీస్ ఆఫ్ సెక్షన్ కంట్రోలర్ ఫర్ ఇన్ 2026 నోటిఫికేషన్ కోసం వేకెన్సీస్ అప్రూవ్ అయ్యింది, ఓకేనా? ఇది మనకు అప్డేట్. అయితే అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 119 వేకెన్సీసే ఉన్నాయి. ఓకే, 119 వేకెన్సీస్ ఏంటి బ్రో, చాలా చాలా తక్కువ కదా అంటే దాన్ని నేను చెప్తాను చూడండి. జోన్ వైజ్ డివైడ్ అయితే మీకు వేకెన్సీస్ చాలా సింగిల్ నెంబర్, సింగిల్ డిజిట్లో ఉంటుంది. 10 కంటే తక్కువ. అది కూడా మళ్ళీ మీరు యూఆర్, ఎస్సీ, ఎస్టీ ఇట్లా కనుక డివైడ్ చేసుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది, సింగిల్ డిజిట్లోనే ఉంటుంది ఎంత చూసుకున్నా కూడా. మరి అలాంటప్పుడు ఈ నోటిఫికేషన్కి ఎందుకు ప్రిపేర్ అవ్వడం అని చాలామంది అనుకుంటారు కదా. మెయిన్ అది నేను ఇక్కడ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది మీరు సెపరేట్ నోటిఫికేషన్లా చూడకండి. ఎవరైతే ఎన్టీబీసీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, రైల్వేకి సంబంధించి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు, మీరు ఆల్రెడీ మ్యాథ్స్, రీజనింగ్ ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఓకే, ఈ సిలబస్లో మీరు కొత్తగా చదవాల్సింది జస్ట్ ఇంగ్లీష్ ఒక్కటే. ఓకే, ఇంగ్లీష్లో కూడా అంతా కాదు, జస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ చదివితే సరిపోతుంది అనమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే మీరు ప్రిపేర్ అవుతున్న దానికి బోనస్గా దీనికి కూడా ఒకవేళ నాకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది, నేను రాస్తే నేను ఆల్రెడీ వీటిల్లో మంచి నాలెడ్జ్ ఉంది అనుకున్న వాళ్ళు ఎక్స్ట్రాగా ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ కూడా చూసుకుంటే ఇంకొక ఎక్స్ట్రా ఆపర్చునిటీ, ఇంకో 2-3 పోస్టులకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది మీకు డైరెక్ట్ లెవెల్ 6 జాబ్ అనమాట. అంటే స్టేషన్ మాస్టర్ జాబ్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ జాబ్ ఇది. సో మీకు శాలరీ అన్నది చాలా చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది డ్యూటీ అన్నది. అండ్ 6 hours ఉంటుంది మోస్ట్లీ, చాలా చోట్ల 6 hours ఉంటుంది. ఎందుకంటే కొంచెం స్ట్రెస్ఫుల్ జాబ్ అనమాట. జాబ్ రోల్ గురించి మాట్లాడాలి అంటే స్టేషన్ మాస్టర్ ఏదైతే పని చేస్తారో సేమ్ అది ఒక స్టేషన్ బార్డర్లో చేస్తారు కదా. ఇక్కడ మనకి సెక్షన్ అంటే నెంబర్ ఆఫ్ స్టేషన్స్, బంచ్ ఆఫ్ స్టేషన్స్ని కలిపి మనకు ఒక సెక్షన్ అంటారు అనమాట. సో ఆ సెక్షన్కి సంబంధించి కంప్లీట్గా కంట్రోల్ చేయటం. అంటే లైక్ ఇప్పుడు మీకు ఇలాగ ట్రాక్స్ ఉంటాయి కదా. సో ఎట్ ఏ టైం 2-3 ట్రైన్స్ వచ్చినప్పుడు ఏ ట్రైన్ని మనం ఫస్ట్ పంపాలి, ఇట్లాంటివి మేజర్గా డెసిషన్స్ తీసుకునే జాబ్ లాంటిది అనమాట సెక్షన్ కంట్రోలరు. దీనికి మీకు A2 మెడికల్ అయితే ఉండాలి. అండ్ దీనికోసం మీకు ఏజ్ 20 to 33 years మధ్యలో ఉండాలి. అయితే ఇది ఏజ్ అన్నది మారుస్తారేమో మనం చెప్పలేము ఈసారి, ఎందుకంటే ఇది ఓల్డ్ నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇంకా మనకి రాలా, జస్ట్ వేకెన్సీస్ అప్రూవ్ అయింది. సో ఎవరైతే దీనికోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఎక్స్ట్రాగా మీరు కొంత పార్ట్ చదివితే సరిపోద్ది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉంటే మంచిదన్నమాట. దీనికోసం మెయిన్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు, దానికోసమే ఈ వీడియో అన్నది చేశాను. లాస్ట్ టైం చూసుకుంటే మనకి అరౌండ్ 368 పోస్ట్స్ ఉన్నాయి. ఈసారి ఇంకా కూడా తగ్గింది, ఎందుకంటే ఇది మీకు లెవెల్ 6 జాబ్ అనమాట. ఇవేమి నార్మల్గా మనకు అన్ని పోస్టులు ఉండవు, నార్మల్గా కూడా ఇవి కొంచెం తక్కువే ఉంటాయి. సో ఈసారి 119 పోస్టులు మాత్రమే ఇది రిలీజ్ అయినాయి, అప్రూవ్ అయినాయి. ఓకే, దీనికి సంబంధించి మీరు జూలైలో నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 2025 ఇంతకుముందు నోటిఫికేషన్కి సంబంధించి దీనికి సిబిఐటి ఎగ్జామ్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి డేట్స్ ఇచ్చేసారు. 6th June మీకు సిబిఐటి ఎగ్జామ్, సైకోమెట్రీ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ 2025 ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు, అండ్ కొత్తగా అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళకి
ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ప్యాటర్న్ వచ్చేటప్పటికి మీకు సింగిల్ స్టేజ్ సిబిటి ఒకటి ఉంటుంది, ఒక ఆన్లైన్ టెస్ట్ ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత మీకు సిబిఐటి సైకోమెట్రీ టెస్ట్ ఉంటుంది. అంటే స్టేషన్ మాస్టర్కి ఏఎల్పికి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే రకంగా మనకి సిబిఐటి టెస్ట్ అన్నది ఒకటి ఉంటుంది. తర్వాత డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్. అంటే మీరు ప్రాసెస్ చూసుకుంటే కూడా ఎన్టీబీసీలో సిబిటి 1 సిబిటి 2 ఇట్లా అంత ప్రాసెస్ ఉండదు. సింగిల్ ఎగ్జామ్ తర్వాత సిబిఐటీనే. అండ్ ఈ సింగిల్ ఎగ్జామ్ కూడా సిలబస్ ఏంటి చూడండి, 120 minutes డ్యూరేషన్లో 100 questions మీరు రాయాలి, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ మల్టిపుల్ షిఫ్ట్స్లో జరిగితే నామినేషన్ కూడా ఉంటుంది. అండ్ సిలబస్ చూసుకుంటే మీకు మ్యాథమెటిక్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, సిలబస్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ తర్వాత మీకు డిఐ ఎక్స్ట్రాగా మీరు ఇందులో చూసుకోవాల్సి ఉంటుంది. మిగతా వాటిలో కూడా ఉంటుంది కానీ ఇందులో మీకు సెపరేట్గా మెన్షన్ చేశారు. ఓకే, అలాగే లాజికల్ క్యాపబిలిటీ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఇందులో మీరు రీజనింగ్ అలాగే ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్ మీరు ఇందులో చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ మెంటల్ రీజనింగ్. బేసిక్గా ఇక్కడ మొత్తంకి చదవాల్సింది ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్ అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటి చూసుకోవాలి అంతే. సో మీకు ఏంటంటే కట్ ఆఫ్ అన్నది దీనికి కొంచెం ఎక్కువే ఉంటుంది, 90+ ఉంటుంది 100కి. నార్మల్గా లాస్ట్ టైం చూసుకుంటే అంతే ఉంది. సో వెరీ హై కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే మీకు ఉన్నవి చాలా తక్కువ సిలబస్ అన్నది ఓన్లీ మ్యాథ్స్, రీజనింగ్, ఈ ఇంగ్లీష్ కాంప్రహెన్షనే కాబట్టి ఎలిమినేట్ చేయడానికి పెద్దగా ఛాన్స్ ఉండదు. సో కాబట్టి కట్ ఆఫ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే ఎన్టీపీసీకి కానీ లేకపోతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆల్రెడీ నేను మ్యాథ్స్, రీజనింగ్లో స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు ఎక్స్ట్రాగా ఇంకో 5 పోస్టులు ఉన్నా మీరు ఈ రెండు అవుట్ ఆఫ్ తెచ్చుకుంటాను అనే లెవెల్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కూడా చూసుకోండి. దీనికోసం ఎక్స్ట్రాగా మీకు ఈ జాబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా మీకు మంచి లెవెల్ 6 జాబ్ కాబట్టి ట్రై చేయొచ్చు. అండ్ నేను ఈ వీడియో వ్యూస్ తక్కువ వస్తాయని తెలిసిన ఎందుకు చేస్తున్నాను అంటే బేసిక్గా మీకు ఇప్పుడే కనుక ఇది తెలిస్తే, అంటే నోటిఫికేషన్ మీకు జూలైలో రావచ్చు, బట్ వేకెన్సీస్ అప్రూవ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నుంచే మీరు ప్రిపరేషన్లో ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందుకనే ఈ వీడియో అన్నది స్పెసిఫిక్గా నేను తీసుకొచ్చాను. సో దీనికోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బెస్ట్ క్లాసెస్ మ్యాథ్స్, రీజనింగ్కి సంబంధించి మనం ఆల్రెడీ కవర్ చేసాం, రైల్వేస్కి సంబంధించి. సో మీరు డైరెక్ట్గా మ్యాథ్స్, రీజనింగ్ తీసుకోవచ్చు అనమాట మన యాప్ నుంచి. సో ఆల్రెడీ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేశాను వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నా గురించి మాట్లాడితే నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది. అండ్ వాటిని మేము కాన్స్టెంట్గా ఇంప్రూవ్ కూడా చేస్తూ ఉన్నాం అనమాట. సో ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి, డెమోస్ ఉంటాయి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడవచ్చు. లేదు సెక్షన్ కంట్రోల్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉంటే దాన్ని కూడా తీసుకురావడానికి త్వరగా ట్రై చేస్తాను. దీనికోసం ఏంటంటే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ అది మాత్రమే కాకుండా మీకు ఫుల్ కోర్సెస్, గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ, టెక్నీషియన్ ఫుల్ కోర్సు, ఏఎల్పి ఫుల్ కోర్సు ప్రతి ఒక్కటి మన యాప్లో దొరుకుతుంది. దాన్ని తీసుకునే వాళ్ళు కూడా ఫుల్ కోర్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. సో దట్ ఏంటంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఒకే దగ్గర వస్తాయి కాబట్టి బెనిఫిట్ అవుతుంది. అండ్ మొత్తం అన్ని కోర్సెస్ మనం ఇప్పటిదాకా మెన్షన్ చేసినవి ఒకే దానిలో కావాలంటే కాంబో కోర్సు కూడా ఉంది. అండ్ కూపన్ కోడ్ SJRAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది ప్రతి కోర్సు మీద. సో మీరు కనుక సీరియస్గా జాబ్ కొట్టాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన కోర్సెస్ త్రూ ఎక్కడి నుంచి వెతుక్కునే పని లేకుండా చదువుకోవచ్చు అనమాట, మొత్తం ఒకే దగ్గర. అండ్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే జెన్విన్వి, రియల్వి నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకే, అండ్ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాలంటే ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. సో మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకు కూడా తెలిస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏ వీడియో కావాలి అన్నది టాపిక్స్ అన్నవి కింద మెన్షన్ చేస్తే దాని మీద కూడా వీడియో చేయటానికి అయితే ట్రై చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, ఎందుకంటే అప్డేట్స్ మనం ఇటువంటి అప్డేట్స్ చేస్తుంటాం. ఎలా చదవాలి ఏంటి అని కంప్లీట్ ప్రతి ఒక్క గైడెన్స్ వీడియో చేస్తుంటాం. అంటే లైక్ ఇప్పుడు చూడండి ఏఎల్పికి బెస్ట్ జోన్ ఏది, సో అన్ని త్రూ ప్రతి ఫేజ్లో మిమ్మల్ని గైడ్ చేయడానికి ప్రాపర్గా గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం. అలాగే క్లాసెస్ కూడా మన యూట్యూబ్లోనూ వస్తాయి, అలాగే మన యాప్లోనూ ఉంటాయి. సో వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ రీసెంట్గానే షార్ట్ నోటీస్ ఒకటి వచ్చింది టెక్నీషియన్కి సంబంధించి రైల్వే. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఏఎల్పి కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పెట్టాను, ఎలాగా మనం తప్పు లేకుండా దానికి అప్లై చేయొచ్చు అని. సో ఆ 2 వీడియోస్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి.
వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాటిని చెక్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ మెడికల్ స్టాండర్డ్స్ మీద కనుక డౌట్ ఏదైనా ఉంటే నేను ఎండ్ స్క్రీన్లో ఈ వీడియో ఇస్తాను, మెడికల్ స్టాండర్డ్స్ది అంటే ఏమేమి టెస్టులు జరుగుతాయి ఏంటి అని డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఆ 2 వీడియోస్ నేను ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి చూడని వాళ్ళు. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసాలని మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.